अस्सलाम वालेकुम, హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం పటియాలా చికెన్ కర్రీ చేస్తున్నాం. యాక్చువల్గా పేరు ఎంత డిఫరెంట్గా ఉందో టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఇంత టేస్టీ రెసిపీని కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చేసి అద్భుతమైన టేస్ట్ తీసుకొచ్చి పిల్లలకి సర్వ్ చేద్దాం. ముందుగా అయితే వీడియో ప్రాసెస్ చూద్దాం. చికెన్ని ముందుగానే వాష్ చేసి పెట్టాము. మెయిన్ రెసిపీని స్టార్ట్ చేయడం కోసం చికెన్ మ్యారినేట్ చేయడం చాలా అవసరం. ముందుగా అయితే చికెన్ని మ్యారినేట్ చేద్దాం. పదండి. మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం చక్కగా వాష్ చేసి పెట్టిన ఇదే చికెన్లో మనం ముందుగా పెరుగు యాడ్ చేద్దాం. పెరుగుతో పాటు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఇంకా కొంచెం పసుపు, కారం. దీంట్లోనే మనం క్వాంటిటీకి తగినంతగా ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పుతో పాటు దీంట్లోనే మనం మిరియాల పొడి కూడా యాడ్ చేద్దాం. చికెన్ని పర్ఫెక్ట్గా కలిపేశాక ప్రతి ముక్కకి మసాలా పట్టేలాగా కలిపిన తర్వాత దీన్నే మనం 30 నిమిషాల పాటు పక్కకు పెట్టేసి ఆ 30 నిమిషాల్లోపు ఏదైతే గ్రేవీ దీనికి అవసరం ఉందో అదే గ్రేవీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీంట్లోనే మనం మంచి నూనె యాడ్ చేసి మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నూనె వేడైపోయింది. దీంట్లోనే మనం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. దీంతోపాటు కొంచెం పసుపు, కొంచెం కారం, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, మసాలాలన్నీ నూనెలో చక్కగా వేయించాక దీంట్లోనే మనం టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. చికెన్ ఇంకా ఏదైతే ఉల్లిపాయలు మనం యాడ్ చేసామో పర్ఫెక్ట్ పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇదే మసాలా పేస్ట్లో నుంచి మనం సగం వేరుగా తీసి పక్కకు పెడతాం. అదే పక్కకు తీసిన రెసిపీ ఏదైతే మసాలా పేస్ట్ ఉందో అది మనం నెక్స్ట్ రెసిపీలో వాడదాం. ముందుగా అయితే సగం దీంట్లో ఉంటుంది కదా, ఇదే మసాలాలోకి మనం చికెన్ని యాడ్ చేద్దాం. మ్యారినేటెడ్ చికెన్. సగం మసాలా దీంట్లోనే ఉంచేసి దీంట్లోనే మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం. ముందుగానే మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి దీంట్లో యాడ్ చేద్దాం. ఏదైతే మనం చికెన్ని బాయిల్ చేస్తున్నామో దానికోసం కావాల్సిన గ్రేవీ ప్రాసెస్ ఉందో అది చూద్దాం.
ఇదే ఆ, పొయ్యి మీద మనం చిన్న హండీ పెట్టి దాంట్లో ఆ గ్రేవీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా దీంట్లో ఆయిల్ యాడ్ చేద్దాం. కుకింగ్ ఆయిల్. దీంట్లోనే మనం జీలకర్ర యాడ్ చేద్దాం. జీలకర్రతో పాటు సన్నగా తరిగిన అల్లం ముక్కలు యాడ్ చేద్దాం. ఏదైతే మెంతి కూరను మనం యాక్చువల్లీ ముందుగానే సన్నగా కట్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసాము. సాల్టెడ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత చక్కగా పిండేసి ఏదైతే వాటర్ పోయిందో అదే మెంతి కూరని దీంట్లోకి యాడ్ చేస్తున్నాం. మెంతి కూరతో పాటు దీంట్లోనే మనం ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు ఇంకా మెంతి కూర నూనెలో చక్కగా వేగుతున్నాయి. ఇదే సమయంలో దీంట్లో మనం ముందుగానే తీసిపెట్టిన టమాటో దీంట్లో యాడ్ చేద్దాం. ఏదైతే పేస్ట్ మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసామో అది దీంట్లోకి యాడ్ చేద్దాం. ఏదైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టామో జీడిపప్పు పేస్ట్ అది దీంట్లో యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. దాంతోపాటు కొంచెం మంచినీళ్ళు యాడ్ చేసేసి ఒకసారి చక్కగా కలిపేద్దాం. ఇదే గ్రేవీని మనం ఏదైతే మనం చికెన్ ప్రిపేర్ చేసామో దాంట్లోకి యాడ్ చేద్దాం. చివరిగా దీంట్లోనే మనం కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం. దాంతోపాటు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, చివరిగా కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. ఇంకా టేస్ట్ యాడ్ చేయడం కోసం మిల్క్ క్రీమ్, యాక్చువల్గా ఈరోజు రెసిపీ చాలా అద్భుతంగా కుదిరింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంది. దీంతోపాటు మనం కొన్ని రుమాలి రోటీ చేయించాము. ఇంకా బాస్మతి స్టీమ్డ్ రైస్ కూడా ప్రిపేర్ చేసాం. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పద్ధతి.
ఎప్పుడైనా సమయం కుదిరితే మీ ఇంట్లో కూడా ఈ రెసిపీ చేసి చూడండి. నిజంగా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు. యాక్చువల్‌గా నవాబ్స్ కిచెన్‌లో చేసే రెసిపీస్ అన్నీ చాలా సింపుల్ మెథడ్‌లోవి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా షూట్ చేయడం జరుగుతుంది. అందుకే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియోస్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. టీమ్‌ని కాంటాక్ట్ అవ్వడం కోసం contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. మంచి మంచి వీడియోస్ కోసం అందరం కలిసి ఈ సేవలో పాలు పంచుకుందాం. నమస్తే.